హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో బిగ్ బాస్ 8 అంటేనే ఈసారి ఎవ్రీథింగ్ ఈజ్ అన్లిమిటెడ్ అని నాకు సార్ ఏదైతే చెప్తున్నారో, సో ఈసారి వీకెండ్ ఎపిసోడ్ కూడా అన్లిమిటెడ్గానే ఉండబోతుంది. అండ్ అలాగే బిగ్ బాస్ అయితే ఇప్పుడు ఈ వీకెండ్ ఎపిసోడ్లో ఒక ట్విస్ట్ అయితే ఇచ్చారనమాట. అదేంటి అని నేను మీకైతే చెప్పేస్తాను, మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ వీక్ ట్విస్ట్ ఏంటి అంటే డబుల్ ఎలిమినేషన్ అనమాట. 2 మెంబర్స్ అట్ ఏ టైం హౌస్ నుంచి వెళ్ళిపోతారు అని చెప్పేసి ట్విస్ట్ అయితే ఇచ్చారు. ఈ ట్విస్ట్ అయితే అదిరిపోయింది కదా. సో మరి నెక్స్ట్ వీక్ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో 2 మెంబర్స్ వస్తారు. ఆ తర్వాత గేమ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఈ వీక్ అయితే 8 మెంబర్స్ నామినేషన్లో ఉన్నారు. వాళ్ళల్లో ఒక 3 మెంబర్స్ అయితే లిస్ట్లో ఉన్నారనమాట. వన్ ఈజ్ యష్మి అండ్ అభయ్ అండ్ పృథ్వీ. సో ఈ 3 మెంబర్స్లో ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అని జస్ట్ ఒక ఇమాజినేషన్ చేసుకుంటే, యష్మికి మొన్నటిదాకా తను క్లాన్ లీడర్గా ఉన్నింది, తన పర్ఫార్మెన్స్ ఏం లేదు. సో ఈ వీక్ మాత్రమే తన గేమ్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడిప్పుడే తను టాస్క్లో కూడా 100% ఇస్తుంది కాబట్టి యష్మిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ లేదు. సో నెక్స్ట్ చూసుకుంటే పృథ్వీ అండ్ అభయ్. పృథ్వీ గేమ్ ఆడతాడు, కానీ ఫుల్గా గేమ్ ఆడతాడు, 100% వైల్డ్గా ఆడతాడు అండ్ అలాగే వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు. సో పృథ్వీ అండ్ అభయ్ వచ్చేసి చక్కగా అన్ని రూల్స్ అన్నీ ఫాలో అవుతాడు, కానీ గేమ్ ఆడాడు. సో మ్యాక్సిమం ఓటింగ్ పర్సంటేజ్ కూడా చూసుకుంటే పృథ్వీ అండ్ అభయ్నే ఎక్కువ ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో మరి దీని మీద మీ ఒపీనియన్ ఏమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి.